హలో అండి అందరికీ. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ములక్కాడ సాంబారు, ఇడ్లీ, చట్నీ అండి. నా స్టైల్లో ఎలా చేస్తానో ఈ రెసిపీస్ మీకు చూపిస్తాను. చూద్దామా? పదండి. ఇడ్లీలోకి సాంబార్ చేయడానికి అయితే ఫస్ట్ అండి శనగపప్పు, కందిపప్పు తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ కందిపప్పు అయితే 1 స్పూను శనగపప్పు అండి. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు, తర్వాత కొంచెం బెల్లం ముక్క. ఇందులో వేసే వెజిటేబుల్స్ వచ్చేసండి ములక్కాయలు, క్యారెట్, వంకాయ, తర్వాత సొరకాయ, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ అయితే పప్పుని కడిగి ఒక ½ అవర్ నానబెట్టాలండి. చూడండి, ఫస్ట్ పప్పుని ఇలా ఉడకబెట్టేసుకోవాలండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ని చూద్దాం. సాంబార్ కోసం అయితే నేను పప్పు ఉడకబెట్టిన కుక్కర్నే యూజ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఇంకో కుక్కర్ ఉంటే దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, కుక్కర్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కొన్ని తాలింపు గింజలండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకొని, తర్వాత సొరకాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు, క్యారెట్ వేసేసుకోవాలండి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ సరిపడా సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, టేస్ట్ సరిపడా కారం వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా ఇది మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర, కరివేపాకు అండ్ టొమాటో కూడా యాడ్ చేయాలి. వంకాయ కూడా వేసేద్దాం ఇందులో. ఇప్పుడు ఇందులోకి వంకాయలండి, కట్ చేసుకున్న వంకాయలు, టొమాటో, కొత్తిమీర అండ్ కరివేపాకు వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా ముక్కలు కొంచెం ఉడికాక ఇందులో కొన్ని వాటర్ వేసుకొని ఒక విజిల్ రానివ్వాలండి. కుక్కర్ది ఒక విజిల్ రానిద్దాం. చూడండి, ఇవన్నీ మంచిగా ఉడికాయండి. ఇప్పుడు ఇందులోకి పప్పు యాడ్ చేయాలి. ఫస్ట్ పప్పుని వేద్దాం. చూడండి, ఉడకబెట్టిన పప్పుని ఇందులో వేసేయాలి. పప్పు వేసాక మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేయాలండి. వేసేసి మనకు ఎంత పులుపు కావాలో అంత పులుపు సరిపడా వాటర్ కూడా పోసేసుకోవాలి. నాకైతే ఒక టీ గ్లాసులు వాటర్ పట్టాయి, అంతే అండి, సరిపోయింది పులుపు. ఇప్పుడు దీన్ని మంచిగా మరగనివ్వాలి. చూడండి, మంచిగా మరగనివ్వాలండి. దీన్ని ఎంత బాగా మరిగితే అంత టేస్టీగా ఉంటుంది. బెల్లం అనేది మాత్రం ఇందులో ఆప్షన్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నేనైతే కొంచెం వేసుకుంటాను, ఎందుకంటే ఇడ్లీలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఇలా బాగా మరగాలి. మినిమం ఒక 10 నిమిషాలైనా దీన్ని మరిగించాలండి. మంచిగా చింతపండు పులుపు, ఉప్పు, కారం అన్నీ ముక్కలకు మంచిగా పడుతుంది. ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నా ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇడ్లీ అండి. నా స్టైల్లో ఇడ్లీ కూడా ఎలా వేస్తాను చూడండి. ఈ సాంబార్ చేసేది నేను ఇడ్లీ కోసం కదండి, అందుకే ఇడ్లీ. నెక్స్ట్ రెసిపీ ఇడ్లీ. ఇడ్లీలోకి చట్నీ చేస్తున్నానండి. ఇడ్లీ చట్నీ కోసం నేనైతే ఫస్ట్ పల్లీలు, ఆయిల్ వేసి పల్లీలు ఫ్రై చేయాలండి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేయాలి. ఇలా కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులోకి కొన్ని కాజు, కొంచెం పచ్చి కొబ్బరి, కొన్ని పుట్నాలు, ఇవన్నీ కలిపి చేసే చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇడ్లీలోకి. ఇంత ఎక్కువ డీప్ ఫ్రై చేయకుండా ఇంత ఫ్రై చేసుకుంటే చాలండి. దీన్ని కొంచెం చల్లారనిద్దాం. ఈలోపు పోపు పెట్టేస్తాను. ఇప్పుడు చట్నీని మిక్స్ చేసే ముందండి ఇందులోకి వెల్లిపాయలు, కొంచెం జీలకర్ర, టేస్ట్ సరిపడా సాల్ట్, కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టేయాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక పోపు వేసుకోవడమే అండి. ఇప్పుడు మన ఇడ్లీలోకి చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ ప్రాసెస్ చూద్దాం. ఇడ్లీ కోసం అయితే 1 కప్పు మినప్పప్పు తీసుకున్నా అండి.
మార్నింగ్ నానేసాను. 1 కప్పు మినపప్పు గాను ఇడ్లీ రవ్వ 2.5 కప్స్ తీసుకుంటున్నానండి. ఈ కప్పుతో మినపప్పు తీసుకున్నా, అందుకే ఈ కప్పుతో 2.5 కప్పుల 2.5 కప్పుల రవ్వ అండి. ఇది కూడా ఒక 1 అవర్ నానబెట్టాలి. మంచిగా ఒక 1 అవర్ నానితే చాలండి. ఇవి మంచిగా నానాక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. పిండి పట్టేసుకొని నైట్ అంతా ఇలా బయట ఉంచాను, కానీ చలి ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఎక్కువగా పులియలేదండి. లైట్గా పురిసింది. ఎక్కువ పురిస్తే ఇడ్లీలు ఇంకా బాగుస్తాయి. ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేను నైట్ సాల్ట్ యాడ్ చేయలేదు, అలానే ఉంచాను బయట. మార్నింగ్ యాడ్ చేద్దామని ఇప్పుడు యాడ్ చేశాను. మన పిండి ఎంత సేపు మంచిగా కలుపుకుంటే మనకి ఇడ్లీలు అంత మెత్తగా మంచిగా వస్తాయండి. పిండి కలపడంలోనే ఉంటుంది. ఫస్ట్ నేనైతే ప్లేట్స్కి ఘీ అప్లై చేస్తున్నా అండి. చెప్పాను కదా, నేను దాదాపుగా టిఫిన్స్ అన్నిటికీ ఇడ్లీ, దోశ అండ్ చపాతీ వీటికి అన్నిటికీ ఎక్కువగా నేను ఘీనే వాడతానండి. ఆయిల్ కంటే ఘీ మంచిది అంటారు కదా, అందుకొరకు నేను ఘీని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఇడ్లీ వేసుకోవడమే అండి. మొత్తం స్ప్రెడ్ చేసేసాక ఇంకా ఇడ్లీలు వేసుకోవడమే. చూడండి, మన ఇడ్లీ సాంబార్ చట్నీ రెడీ అండి. సూపర్ కాంబినేషన్. మనం ఎప్పుడైనా ఇలా తినాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇడ్లీని సాంబార్లో వేసేసుకొని అందులో కొంచెం చట్నీ కూడా వేసుకొని ఆ 3 మిక్స్ చేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ రెసిపీలు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.